ఈ యొక్క సిరిమాన్ రథానికి, అంజల్ రథానికి, ఏనుగు రథానికి కూడా మొదటి నుంచి పసుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు అన్నదాన్ని వేయడం జరుగుతున్నది. ఈ యొక్క 3 రంగులు వేయడంలోనున్న దైవికమైన పూర్తి ఒక ఆలోచన విధానం, పూర్వీకుల తాలూకా పెట్టిన సాంప్రదాయం కూడా ఏంటి అంటే పసుపు కుంకుమ అన్నది అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులు. ఆ యొక్క పసుపు కుంకాలు అన్నదానికి పైడితల్లమ్మ వారికి చిహ్నంగా పసుపు రంగు, ఎరుపు రంగు, కుంకుమ రంగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు ఈ యొక్క పైడితల్లమ్మ పండుగ మొదటి నుంచి కూడా పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ. తొలేలు రోజు పూజారి గారు రైతులకు సంబంధించి ధాన్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. తొలి వేరులో అనే ధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రైతు బాగుంటే మొత్తం దేశం, ప్రపంచం బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ రైతుల పండుగ దీన్ని మొదటి నుంచి పిలవడం జరుగుతున్నది. ఈ యొక్క రైతుకి సంబంధించిన ఆనవాళ్ళుగా ఆకుపచ్చ రంగుని, పైరు సంబంధించిన ఆకుపచ్చ రంగుని కూడా ఈ యొక్క రథాలకు మొదటి నుంచి కూడా వేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ యొక్క పైడితల్లమ్మ పండుగ ప్రతి ఒక్క విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే సుమారు 40 అడుగుల ఎత్తులో పూజారి గారు సినిమాను అధిరోహించిన అనంతరము ఎటువంటి మేకులు కూడా వాడకుండా, ఎటువంటి ఇనువుని కూడా ఎక్కడ వాడకుండా పూర్తిగా చెక్కలతో తయారు చేసిన దాని మీదే ఇంత దూరం కూడా అమ్మవారి యొక్క బలము, అమ్మవారి యొక్క శక్తితోనే ఈ యొక్క సినిమానోత్సవం జరుగుతుంది అన్నది విజయనగర ప్రజలందరి యొక్క నానుడి.